కాదు. పొద్దునే లేచిన వెంటనే సరే మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇది చూసేసరికి మా డాడీ ఏమో పంచాంగం చూస్తున్నారు. మోస్ట్లీ నా పెళ్ళి కోసమే దీనికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపిద్దాం. నేను ఇంట్లో ఉంటే రోజు పొద్దున ఇలానే లేస్తాను, ఈ పాటలతోనే లేస్తాను. అసలు చాలా మంచి వైబ్ ఉంటుంది ఇంట్లో. సర్లే మా మమ్మీ ఏం చేస్తుందో వెళ్ళి చూసేసరికి ఇవన్నీ చేసి పెట్టింది. చూడండి ఏమేమి చేసిందో మా మమ్మీ. మ్యాంగో పులిహోర, ఆవకాయ పులిహోర, పప్పు కోరుతున్నా, బొబ్బట్లకి పులుకులకి మగ్గగారలు కూడా ఇస్తా. నేను వచ్చాను, వెయిట్ చేయొచ్చుగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇక అలా వెళ్ళిపోయి లేజీగా బ్రష్ చేసుకుంటూ హెడ్ బాత్ చేయాలి, లేకపోతే మా అమ్మ చంపిస్తుంది. యాక్చువల్లీ వీడియో చేయాలని ప్లాన్ లేకుండే, కానీ నా ఫ్రెండ్ అక్షిత ఉంటుంది, అదైతే నేను చాలా మోటివేట్ చేస్తాను. అసలు నువ్వేం పెట్టట్లేదు, ఏదో పెట్టాలి అని నా క్లాస్ పెడితే అరే తీస్తావు ఉగాది ఉంది కదా బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నా. అసలు ఏం వేసుకోవాలో కూడా తెలియదు. ఒకప్పుడు చాలా ప్లానింగ్ ఉంటుండే, ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి, కానీ ఈ మధ్య ఏమో లైఫ్ అలా అయిపోయింది. అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయి. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ పెద్ద టెన్షన్ తీసుకొని ఏం వేసుకోవాలి అని వెతికితే దొరికింది. సరే బాగుంది కదా, జస్ట్ ఐరన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఐరన్ చేసుకోవడానికి వెళ్ళాను. తీరా చూస్తే అదేమో పట్టట్లేదు. మా మమ్మీ డ్రెస్ వేసేసుకొని రెడీ అయ్యాను. ఇంకా వెళ్ళి పూజ చేశాను. నా డ్రెస్ పట్టలేదని చెప్పేసి మా మమ్మీ శారీ వేసుకుందామని చూస్తే ఇది పట్టలేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి, పోతే పోనేవండి. ప్రతి పండగకి కుట్లు తీయడం ఏంటో, ఇంక అన్నీ అయ్యే పనులు కావని చెప్పేసి అలా మమ్మీ పాప ఒకటి చేస్తుందని చెప్పేసి సరే మనం కూడా వెళ్ళి చేద్దామని చెప్పి వచ్చాను. వచ్చి ఏదో నాకు వచ్చినట్టు అలా తిప్పేస్తున్నాను అనమాట అటు ఇటు. సో మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, నన్ను చూసి నేర్చుకోండి. ఇలా మమ్మీలకి హెల్ప్ చేయాలి అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలో అయినా. ఇది దేవుడికి ప్రసాదంలా పెట్టేసి చూపిస్తున్నాను మీకు. మా మమ్మీకి చాలా ఇష్టమైన ప్లేస్ మా ఇంట్లో ఇది. సో ఈరోజు మనం గెట్ రెడీ విత్ మీ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి టోనో వాడుతున్నాను. ఇది మినీ సైజ్ తీసుకున్నాను ట్రయల్ చేద్దామని. ఇక్కడ నాకు ఇది చాలా నచ్చింది. అది డ్రై అయ్యాక నేను వైటమిన్ సి సీరం పెడుతున్నాను. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, సో దానికి స్టిక్ అయి ఉన్నాను. నాకైతే అది పెట్టిన వెంటనే నా స్కిన్ అయితే చూడండి ఇలా అయింది. ఇలా డ్యాప్ డ్యాప్ చేస్తూ ఉండాలి అది డ్రై అయ్యే వరకు. ఈ లిప్ బామ్ అయితే నాకు మా మమ్మీ సజెస్ట్ చేసింది, ఎప్పటి నుంచో వాడుతున్నారు మా మమ్మీ కూడా. ఇదైతే నాకు చాలా ఇష్టం. డ్రైనెస్ అనేది ఉండదు యాక్చువల్లీ ఇది వాడుతుంటే. నాకు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్నా కూడా సన్స్క్రీన్ అయితే మ్యాండేటరీ. ఏదో ఎస్థెటిక్గా రుద్దడాలు అలాంటివి ఏమి ఉండవు, బర్ర రుద్దడాలు. నార్మల్గా ఇంట్లో ఎలా అయితే ఉంటానో అలానే ఉన్నాను ఇక్కడ కూడా, కానీ కొంచెం టెన్షన్ అవుతుంది లోపల, అంటే యాంగ్జైటీ లాగా అనుకోండి, వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి. ఇంకా వీడియో సంగతి అయితే నేను ప్రతి వీక్ పెడతానని అయితే చెప్పను. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నాకు పెట్టాలనిపించినప్పుడు ఏదైనా చేసి పెడతాను అంతే. నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తూ పెడుతుంటాను. ఇదైతే ఎందుకు కొన్నానో తెలీదండి, అది పెట్టినట్టే ఉంది. మేబీ దీన్ని నో మేకప్ లుక్ అంటారేమో, నాకు తెలుసు. లిప్ లైనర్ అయితే కంపల్సరీ. నేనైతే లిప్ లైనర్ అలవాటు చేసుకున్నప్పటి నుంచి అదైతే వదలట్లేదు. అది లేని అసలు లిప్స్టిక్ పెట్టుకుంటే ఏదోలా ఉంటుంది నాకైతే. మీరు చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుందో లిప్ లైనర్ పెట్టినాక లిప్స్టిక్ పెడితే. ఇదైతే నాకు చాలా ఇష్టమైన లిప్స్టిక్. ఇది మాత్రం స్పెషల్లీ ఈ వీడియో కోసమే పెట్టాను, జస్ట్ అలా షో. ఇది కన్సీలర్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ మీకు అన్నీ తెలిసి ఉంటాయి. ఇదైతే నాకు కావాల్సిన ప్లేస్లో పెట్టేసి అలా వెయిట్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను హైలైటర్ మళ్ళీ పెట్టాను. ఇది కూడా నార్మల్గా పెట్టా, ఏదో వీడియో కోసం అలా ట్రై చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, నాకైతే నచ్చింది. కన్సీలర్ని అయితే బ్లెండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఆ బ్లెండ్ చేశాక పౌడర్తో సెట్ చేయాలి, అదే చేస్తున్నా.
లైనర్ ఇదైతే పెద్ద టాస్క్. చిన్న ఉన్నప్పటి నుంచి పెడుతున్నా, అలవాట్లో ఫట్ట పెట్టేశాను. కానీ ఈ ఐ మాత్రం పర్ఫెక్ట్గా పెడతాను, వేరే ఐ మాత్రం మీరే చూడండి. సో మిస్టేక్స్ లేనిది మన మేకప్ అవ్వనే అవ్వదు. సో అలా తీసేయాలన్నమాట, అంతే. ప్రాబ్లమ్స్ కూడా అలానే తీసిపడే. సో ఈ మస్కారా మాత్రం నాకు రీసెంట్గా చాలా నచ్చింది. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో లెంత్ కోసం అండ్ ఇంకోటేమో థిక్నెస్ కోసం. సేమ్ ఫార్ములా కానీ వాండ్ వేరే, దానివల్ల మనకి అప్లికేషన్ వేరేలా ఉంటుంది. మీరు చూడవచ్చు, నేను జూమింగ్ చేసి చూపిస్తాను. ఇవన్నీ నాకైతే ప్రమోట్ చేయమని ఎవరు చెప్పలేదు, నేను వాడుతున్నాను మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా మొత్తం రెడీ అయ్యాక ఇది లేకపోతే అసలు కంప్లీట్నెస్ ఉండదని నా ఫీలింగ్. మీరేమంటారు? నాకైతే స్టిక్కర్స్ పడవు అసలు. నేను ఇలా ఐలైనర్తోనే పెట్టేస్తాను అనమాట బొట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ పెడదాం అనుకున్నా, సెట్ అయినట్టు అనిపించింది కానీ పెట్టి చూస్తారు. శారీస్కి అయితే చాలా బాగా సెట్ అవుద్ది ఇది. సో అందుకే అది తీసి పడేసి నేను వేరే ట్రెడిషనల్ది పెట్టాను అనమాట. నాకు ఇది చాలా నచ్చింది ముందు దానికన్నా. మీరేమంటారు? ఇదైతే చాలా ట్రెడిషనల్ ఉంది. ఈ శారీ చాలా సెట్ అయిందని నా ఫీలింగ్. నా రెడీ అవ్వడం చాలా ఇష్టం. చిన్న ఉన్నప్పటి నుంచి అయితే అదే నా ఫేవరెట్ హాబీ. ఇప్పుడు నా ఫ్రీ టైం ఉన్నప్పుడు అద్దం ముందుకెళ్ళి వేషికలు పడుతూ ఉంటుండే. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయండి, కానీ నాకు చిన్నవి అసలు నచ్చవు ఇయర్ రింగ్స్. ఏం పెట్టినా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాలి నేను. హెవీ ఉండవా లేదా అని అడుగుతారు చాలామంది, కానీ నాకు అవి పెట్టి చాలా అలవాటు అయిపోయింది. అంటే పెద్ద పెడుతూ ఉంటాను కదా, సో నాకు ఆ ఫీలింగ్ తెలీదు. అండ్ లాస్ట్లో ఇది లేకపోతే అసలు ట్రెడిషనల్ కంప్లీట్ అవ్వనే అవ్వదు, అందరూ ఒప్పుకోవాల్సిందే ఇదైతే. సో అది పెట్టిన వెంటనే కళ అయితే వస్తుంది ఫేస్లో. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. మీరేమంటారు?